పార్వతికి బాగాలేదని చెప్పనని ఇంక మీనా అయితే ఇంటికి వస్తుంది. మీనా అయితే ఎందుకు ఇలా అవుతున్నావు అమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావంటే శివ గురించే కదమ్మా నా బాధ అంతంటే, ఇంకా శివ దగ్గరున్న ఫోను అన్నీ చూసి ఏంట్రా కొత్తగా మారున్నావు, ఆ గుణాగాడు దగ్గర చేరిన తర్వాత రౌడీజం చేసి ఇవన్నీ సంపాదిస్తున్నావా అని చెప్పనంటుంది. ఇంకా మనోజ్ అయితే ఇంకా బార్లో తాగినట్టుగా ఆ వీడియో రికార్డ్ చేసి దాన్ని అయితే ఇంట్లో తీసుకొచ్చి మొత్తం చూపిస్తూ ఉంటాడు. నా విషయంలో వాడు అంత చేశాడు కదా, ఇప్పుడు చూడండి వాడు తాగుడు అన్నారు కదా, వాడు తాగుతున్నాడు అని చెప్పి అనేటప్పటికి ఇంక సత్యంకి అయితే నోటి నుంచి మాట రాదు. అలాగే తను శివ కూడా అయితే ఇంక మీనాకు చూపిస్తాడు. బావా ఏ తప్పు చేయడు, ఇంకా మారిపోయాడని చెప్పని అన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా తాగుతున్నాడు అక్క అని చెప్పనని చూపించేటప్పటికి ఇంకా మీనా అయితే ఇంకా అక్కడే కుప్పకూలిపోతుంది. ఇంకా తనైతే ఇంకా మౌనిక వాళ్ళ భర్త సంజయ్ అయితే తను పోలీసులకి తాగి డ్రైవింగ్ చేస్తున్నాడని చెప్పనని పోలీసులతో మాట్లాడి తను అరెస్ట్ చేసి తన కారు సీజ్ చేసేయండి అని చెప్పనని అంటాడు. అంటే 3 పక్కల నుంచి బాలుకి సమస్యలు అనమాట. కానీ ఇంకా బాలు అయితే ముందే కోయతో చెప్పుంటాడు, నీకు ఈ వారంలోనే నీకు పెద్ద ప్రమాదం రాబోతుంది అని చెప్పని. ఇంకా కారులో ఎక్కిన వాళ్ళందరూ కూడా దిగేసి, ఏంటి నువ్వు ఇలా తాగేసి తిరుగుతూ ఉంటావా, అందుకే నీ కారు ఎవరు ఎక్కరా, మమ్మల్ని ఒక్కటే ఎక్కించుకున్నావా అని చెప్పని చాలా మాట్లాడుతూ ఉంటే ఇంకా పోలీసులు అయితే మాత్రం కారు తాగేసి నడుపుతున్నాడని చెప్పనని పోలీసులు ఏమో కారు తీసుకెళ్ళిపోతారు. మీనా ఏమో ఈ విధంగా నాకు మాట ఇచ్చి కూడా తాగాడని చెప్పని మీనా బాధపడుతుంది. ఏంటి ఆ కోయదారు చెప్పినట్టు ఇంతగా దిగజారిపోతుందా నా పరిస్థితి అని అనుకుంటాడు.